హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గత వారం టోలీ చౌకీ ఆసిఫ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా తాజాగా హబీబ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్ జరిగింది. రెండు వర్గాలు రోడ్డుపై బాహాబాహికి దిగాయి. తరచుగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గత వారం టోలీ చౌకీ అలాగే ఆసిఫ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా తాజాగా హబీబ్ నగర్ లో కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కారణాలు చిన్నవే కానీ గొడవ మాత్రం పెద్దది. ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నటువంటి స్ట్రీట్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో జనాలను పైకొస్తున్నాయనే చెప్పవచ్చు. తాజాగా సౌత్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఇందులో జరిగినటువంటి స్ట్రీట్ ఫైట్ లో కలకలం అయితే రేపుతున్నాయి. గతంలో కూడా జరిగాయి. గతంలో ఆసిఫ్ నగర్ కావచ్చు, టోలీ చౌక్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వేస్తున్నారు. వీళ్ళు కూడా రోడ్ల మీదకి రావడం, తన్నుకోవడం, ఎవరికి వాళ్ళు గాయాలు అవ్వడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం ఇదే తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే నాంపల్లి దర్గా వద్ద స్ట్రీట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు. తరచుగా ఇలా జరుగుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళన అయితే గురవుతున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, దేనికి వస్తున్నారు, ఏమవుతున్నారు తెలియదు. ఒకరిని టార్గెట్ చేసి ఇంకొకరు, అంటే సినిమాలో ఏ విధంగా అయితే మూవీ ఫైట్స్ ఉంటాయో ఆ విధంగా కూడా స్టూడెంట్స్ వార్ లాగా వీళ్ళు స్టూడెంట్స్ అయితే కాదు, కానీ వీళ్ళు కొట్టుకునేటటువంటి తీరంతా కూడా కేవలం లోకల్ వార్, అంటే స్థానికంగా మాకు పట్టు బిగించేలాగా చేస్తూ ఉండడంతో అయితే కనిపిస్తుంది. రైట్ నౌ పోలీసులు అయితే అన్నిటి మీద కూడా కేసు నమోదు చేశారు. వాటి అందరినీ ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారో వారి మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉండబోతున్నాయి. అవసరం అనుకుంటే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.